శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. మనం కర్ణ విద్యల గురించి, స్ఫురణ విద్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ హాని లేకుండా ఒక వ్యక్తికి సంబంధించిన అనేక అంశాలు, మరి కర్ణ విద్య అంతలా కాకపోయినా కనీసంగా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి స్ఫురణ విద్యారాజాలు ఎంచుకుంటూ ఉంటాం. ఈ స్ఫురణ విద్యలు ప్రారంభం అయ్యేది ఉచ్ఛిష్ట గణపతి లగాయతు. ఈ ఉచ్ఛిష్ట గణపతి మంత్రం సాంగోపాంగంగా 8 రకాలుగా చెప్పబడింది. అంటే 8 రకాల మంత్రాలతో ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన చేయవచ్చు. ఆ మంత్రాలకు సంబంధించిన వివరాలు ఒక్కో కార్యక్రమంలో సుమారుగా 2-3 దాకా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఉచ్ఛిష్ట గణపతి మంత్రం చాలా శక్తివంతమైంది. వాస్తవంగా ఇతర విద్యల్లో కూడా ఉచ్ఛిష్ట మంత్రాలు ఉన్నప్పటికీ కూడా ఉచ్ఛిష్ట గణపతికి చెప్పబడిన ప్రాధాన్యత వేరే. ఎందుకంటే అవి ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని పోలినటువంటి నియమాలు కలిగి ఉన్నా ఈ మంత్రానికి సాటిగా వాటిని చెప్పబడలేదు. అంటే చాలా శక్తివంతమైన మంత్రరాజంగా ఉచ్ఛిష్ట గణపతిని అభివర్ణించారు. మనం మహాగణపతికి సంబంధించిన ఆరాధన చేస్తున్నప్పుడు ఆ మంత్రాన్ని ప్రతిపాదించిన వాడు గణకుడు అని చెప్పారు. ఇక ఉచ్ఛిష్ట గణపతి మంత్రాలలో ఎక్కువ శాతం కంకోల ఋషి అని ఉంటుంది. చాలా మంత్రాలకి కంకోలుడే ఋషి అన్నమాట. కొన్నిటికి మనువు, కొన్నిటికి గణకుడు ఋషి. ఏ మంత్రానికి ఏ ఋషిని ఆపాదించాలో ఈరోజు కార్యక్రమంలో స్పష్టంగా తెలియజేస్తాను. కొందరు గురువుని ఆశ్రయించినప్పుడు కొన్ని మంత్రాలు గ్రహిస్తూ ఉంటారు. ఉచ్ఛిష్ట గణపతి మంత్రంలోనే సంప్రదాయాన్ని బట్టి మంత్రాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ప్రధానంగా ఎంచుకునే ఉచ్ఛిష్ట గణపతి మంత్రాల గురించి ఈరోజు ప్రస్తావన తీసుకొస్తాను. ఇందులో కంకోలుడు ఋషి అన్నమాట. అస్య శ్రీ ఉచ్ఛిష్ట గణపతి మహామంత్రస్య అన్నప్పుడు స్వామిని ధ్యానించి నమస్కారం చేసుకోవాలి. చెప్పాను కదా, ఉచ్ఛిష్ట గణపతి మంత్రాల్లో ఎక్కువ శాతం కంకోలుడు ఋషిగా ఉన్నాడని. అందుచేతను ఈ మంత్రానికి కూడా ఇది 9 అక్షరాల మంత్రంగా చెప్తాడు. ఉచ్ఛిష్ట గణపతిలో నవాక్షరి మంత్రం అంటే 9 బీజాలు కలిసి ఉంటాయి, 9 అక్షరాలు కలిసి ఉంటాయి. అస్య శ్రీ ఉచ్ఛిష్ట గణపతి మహామంత్రస్య అయ్యాక కంకోల ఋషి విరాట్ ఛంద ఉచ్ఛిష్ట గణపతిర్దేవత. మన కామ్యం ఇందులో ఉద్దేశించద్దనే చెప్తాడు ఉచ్ఛిష్ట గణపతి మంత్రం చేసేటప్పుడు. ఇది ప్రయోగ విధుల్లో కూడా సహకరిస్తుంది. ప్రత్యేకంగా ఫలానా కామ్యం కోసం అని ఈ మంత్రాన్ని ప్రేరణ చేస్తే అది కామ్యానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే సర్వేషాం స్త్రీ పురుషాణం కాలత్రయ వృత్తాంతం ప్రబోధన అర్థం అని చెప్తే స్ఫురణ విద్య కింద మాత్రమే పనిచేస్తుంది. అదే కామ్యాన్ని చెప్పుకోకుండా ఉచ్ఛిష్ట గణపతి దేవతా ప్రీత్యర్థం చెప్పే వినియోగ అంటే తరువాత చేసేటువంటి ప్రయోగ విధులు ఏవైతే ఉంటాయో వాటిల్లో అనేక కర్మలు ఈ మంత్రంతో చేయొచ్చు. కాకపోతే ఈ మంత్రం ఎక్కువగా స్ఫురణ విద్య కిందే ప్రాశస్త్యంలో ఉంది. ఎక్కువ మంది వాడేది దేనికంటే ఎదుటి వాళ్ళ విషయాలు తెలుసుకోవడానికి, జోదంలో ఆ సంఖ్యలు తెలుసుకోవడానికి, వీటి కోసమే వాడుతూ ఉంటారు. మహాగణపతి తీవ్రంగా ఒక పుష్కర కాలం ప్రేరణ చేసిన తర్వాత లభించేటువంటి షట్కర్మల యొక్క అధికారం 1 సంవత్సర కాలం ఉచ్ఛిష్ట గణపతి మంత్రం చేస్తే లభిస్తుంది. దీంతో కూడా 6 రకాల క్రియలు చేయొచ్చు, అంటే ప్రయోగ విధులు చేయొచ్చు. ఇక ఋష్యాదిన్యాసాలు పూర్తయిన తర్వాత అంగన్యాస కరన్యాసాల్లో మూల మంత్రాన్ని 3గా భేదించి అదే అంగన్యాస కరన్యాసాల కింద మనం ప్రస్తావించడం జరుగుతుంది. భూర్భువస్సు వరోమితి దిగ్బంధ ధ్యానం. ఇక్కడ ధ్యాన నమస్కారం. ఉచ్ఛిష్ట గణపతి స్వరూపం అందరికీ తెలుసు కదా, నేను కూడా అభివర్ణించాను గత కార్యక్రమంలో. అలాగా శక్తిని తొడ మీద కూర్చోపెట్టుకుని ఉన్నటువంటి గణేశుడు అన్నమాట. ఆ భంగిమ కూడా నేను ఉదాహరించాను. దాన్ని స్మరిస్తూ ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పండి. చతుర్భుజం రక్తతనుం త్రినేత్రం పాశాంకుశౌ మోదక పాత్రదంతౌ కరైర్దధానం సరసీరు హస్తం ఉన్మత్తముచ్చిష్ట గణేశమీడే. మూలమంత్రం విషయానికి వస్తే 40 రాత్రులు లేదా 90 రాత్రులు పైబడి ఈ సాధన కొనసాగించాల్సి ఉంటుంది. దీనిని చాలామంది గతంలో వాళ్ళు సర్వేషాం స్త్రీ పురుషాణం కాలత్రయ వృత్తాంతం ప్రబోధనార్థం స్ఫురణ విద్య కింద ఉపయోగించాలనుకునేవారు సంవత్సరం దాటి దీక్షా నియమాలు పాటించారు. దీక్షా నియమాలంటే ఇతర మంత్రాలకు చెప్పబడినట్టుగా ఇలా చేయండి అలా చేయండి అని లేవు. కేవలం మనం రోజువారీ జీవితంలో క్రియల్లో ఈ మంత్రాన్ని ఆపాదించుకుని ఆయా క్రియల్లో జపం చేయమన్నాడు. ఇక లోతుగా వెళితే ఈ 8 రకాల మంత్రాల్లో ఒక్కో దానికి ఒక్కో రకమైన పద్ధతి చెప్పబడింది.
మీకు గత వీడియోలో చెప్పాను నేను. అన్న పదార్థం మనం భోజనం అయిన తర్వాత ఉచ్ఛిష్టం ఏదైతే ఉందో అది ఆకు చివరకి తీసుకెళ్ళి జపం చేయమని చెప్పేసి. అప్పుడు చేయవలసినటువంటి 9 అక్షరాల ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. హస్తి పిశాచి లిఖే స్వాహ. హస్తి పిశాచి లిఖే స్వాహ. ఇది గురుముఖంగా గ్రహించాలి. ఇది స్పష్టత కోసం మీకు నేను వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని ప్రత్యక్షంగా గురువు ద్వారా గ్రహించి సాధన చేసేటువంటి వారికి చాలా పటుత్వం ఎక్కువగా ఉంటుంది. అదే సంప్రదాయం. ఇప్పుడు ఒకరి ఇంటి డాక్యుమెంట్ మన దగ్గర ఉందనుకోండి, ఆ ఇల్లు మనకి హస్తగతం అయిపోయినట్టు కాదు. అలాగే కొన్ని మంత్రాలు వినడం చేత లేదా చదవడం చేత దానికి మనం ప్రేరణాధికారాన్ని పొందినట్టు కాదు. విషయ జ్ఞానం కింద మాత్రమే దీన్ని పరిగణించండి. ఇది 9 అక్షరాల ఉచ్ఛిష్ట గణపతి మంత్రం. ఇక దీని తర్వాత ఈ 8 ప్రామాణికమైన విధుల్లో రెండోదైనటువంటి దాని గురించి తెలియచేస్తాను. ఇక రెండో విధానంలో 10 అక్షరాల ఉచ్ఛిష్ట గణపతి మంత్రం. పూర్వం ఉచ్ఛిష్ట గణపతి మంత్రంలో 9 అక్షరాల గురించి చెప్పాను కదా! దానికి గమ్ జత చేయబడుతుంది. కొన్ని సంప్రదాయాల్లో ఇది చెప్పబడింది. 9 అక్షరాల మంత్రం మంత్ర మహార్ణవంలో ఉంది. ఈ 10 అక్షరాల మంత్రం మంత్ర మహోదధిలోది. ఈ 10 అక్షరాల మంత్రాలకు కూడా ఋష్యాదిన్యాసాలు నవాక్షర మంత్రానికి ఎలాగైతే చెప్పబడ్డాయో అలాగే చెప్పబడ్డాయి. అంటే కంకోల ఋషి, విరాట్ ఛందస్సు, ఉచ్ఛిష్ట గణపతి దేవత. ఇక అంగన్యాస కరన్యాసాల్లోకి వచ్చేటప్పటికి ముందు మంత్రభేదం అని చెప్పాను కదా! హస్తి పిశాచి లిఖే స్వాహ. హస్తి పిశాచి లిఖే స్వాహ. ఇలా 3 పదాల కింద భేదించి అంగన్యాస కరన్యాసాలు చేసుకోమన్నారు. కానీ 10 అక్షరాల దశాక్షర మంత్రం ఏదైతే ఉందో దాంట్లో గమ్‌తో ప్రారంభం అవుతుంది. అంగుష్టాభ్యా నమః అనేది గమ్. హస్తి పిశాచి లిఖే స్వాహ. మొత్తం మూలం అంతా కలిపి కరతల కరపృష్టాభ్యా నమః. హృదయాయ నమః గమ్‌తో ప్రారంభం అవుతుంది. గమ్, హస్తి, పిశాచి, లిఖే, స్వాహ. ఇక మంత్రం అంతా కలిపి అస్త్రాయపటు భూర్భువస్సువరోమతి దిగ్బంధః ధ్యానం. చతుర్భుజం 4 భుజాలు కలిగినవాడు, అలాగే రక్తతను ఎర్రని శరీరం కలవాడు, 3 నేత్రములు కలవాడు, పాశము, అంకుశము, పాత్ర చేబూనినటువంటి వాడు, దానితో పాటు మోదకాన్ని కూడా చేబూనినటువంటి వాడు. ఈ ధ్యాన శ్లోకం ఏదైతే 9 అక్షరాలకు చెప్పబడిందో 10 అక్షరాల ఈ దశాక్షర ఉచ్ఛిష్ట గణపతి మంత్రానికి కూడా అదే ఉంటుంది. కానీ ఈ 10 అక్షరాల మంత్రం దీనికి ధ్యాన శ్లోకం చెప్పేటప్పుడు గణపతిని శుక్లాంబరధరుడిగా భావించాలి. అంటే శరీరవర్ణం ఎర్రగా ఉన్నా కూడా తెల్లని వస్త్రాన్ని ధరించిన వాడి కింద దశాక్షర మంత్రానికి భావించమన్నాడు. 9 అక్షరాల మంత్రంలో ఎర్రని శరీరం, ఎర్రని వస్త్రాలు ధరించిన వాడిగా, 10 అక్షరాల మంత్రంలో తెల్లని వస్త్రం ధరించి ఎర్రని శరీరం కలిగిన వాడు. ధ్యాన శ్లోకం అంతా కూడా ఇదే చెప్పచ్చు. ఇక మూలమంత్రం విషయానికి వస్తే గమ్, హస్తి, పిశాచి, లిఖే, స్వాహ. 9 అక్షరాల మంత్రానికి 10 అక్షరాల మంత్రానికి ఒక్క బీజం మాత్రమే మారుతుంది. గమ్ అనేటువంటి బీజం మూలానికి ముందుగా వస్తుంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా! 9 అక్షరాల మంత్రం, 10 అక్షరాల మంత్రం. ఇక మూడోది ఏకోనవింశతి అక్షర మంత్రం. 19 అక్షరాలు కలిగినటువంటి ఉచ్ఛిష్ట గణపతి మంత్రం. ఇది కూడా చాలా ప్రామాణికంగా చెప్పబడింది. 19 అక్షరాలు కలిగిన మంత్రం కదా! దీనికి కూడా 9, 10 అక్షరాల్లో ఉన్నటువంటి ఋష్యాదిన్యాసమే ఉంటుంది. కంకోల ఋషిః, విరాట్ ఛందః, ఉచ్ఛిష్ట గణపతిర్దేవత. ఇక అంగన్యాస కరన్యాసాల్లోకి వచ్చేటప్పటికి ఇక కరన్యాసాల్లో ఓం నమః ఉచ్ఛిష్ట గణేశాయ హస్తి పిశాచి లిఖే స్వాహ. ఈ మంత్రభేదంతో ఇది మూలం. దీన్ని భేదించి చేయమన్నాడు. ఓం నమః ఉచ్ఛిష్ట గణేశాయ, ఓం నమః ఉచ్ఛిష్ట గణేశాయ హస్తి పిశాచి లిఖే స్వాహ. అంగన్యాసాలు కూడా అంతే. ఇక ధ్యాన శ్లోకం నవాక్షర మంత్రానికి దశాక్షర మంత్రానికి చెప్పబడిన ధ్యాన శ్లోకమే 19 అక్షరాల ఉచ్ఛిష్ట గణపతి మంత్రానికి కూడా చెప్పబడింది. అంటే ఇందాక మీకు చెప్పినటువంటి ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో అదే ఈ మంత్రానికి కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తుంటా అంటే ఒక్కొక్కళ్ళు ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ఒక్కో సంప్రదాయంలో చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పేటువంటి 8 మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పుకున్నది ఏదో ఒకటి ఖచ్చితంగా అయి ఉంటుంది. ఒకవేళ ఈ 8 కాదనుకోండి, ఇవి ప్రామాణికమైనటువంటి విధులు. అందుకే దీన్ని ఎక్కడి నుంచి గ్రహించారో కూడా చెప్పాను. ఈ 19 అక్షరాల మంత్రం కూడా మంత్ర మహోదధి నుంచి వచ్చింది. ఈ ప్రామాణికమైన గ్రంథాల నుంచి వచ్చినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కొందరు మార్చి వాళ్ళకు తగ్గట్టుగా కొన్ని బీజాలు అదనంగా చేర్చి మంత్రోపదేశం చేసిన వారు ఉన్నారు. వాస్తవంగా
ఈ 8 పద్ధతులు ఏవైతే ఉన్నాయో, 8 మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 8 కూడా ప్రామాణిక గ్రంథాల నుంచి సమీకరించినవి. ఈ 19 అక్షరాల మంత్రం అర్థమైంది కదా! ఓం నమః ఉచ్ఛిష్ట గణేశాయ హస్తి పిశాచి లిఖే స్వాహ. కొందరు ఈ జపం చేస్తున్నప్పుడు పిశాచి దగ్గర పిశాచిని అని పెడుతూ ఉంటారు. హస్తి పిశాచిని లిఖే స్వాహ. దాంట్లో నకారం లేదు. హస్తి పిశాచి లిఖే స్వాహ. ఈ 3 అర్థమయ్యాయి కదా! ముందు 9 అక్షరాలు కలిగినటువంటి ఉచ్ఛిష్ట గణపతి మంత్రం చెప్పాను. తర్వాత 10 అక్షరాలు కలిగింది. ఇది 19 అక్షరాలు కలిగింది. ఇందులో 8 3 విధులు మీకు ఈ కార్యక్రమంలో తెలియజేశాను. మరుసటి కార్యక్రమంలో మిగిలిన మంత్రాల ప్రస్తావన, వాటి ఋషి, ఛందస్సు, మంత్రం ఏమిటి అనే విషయాలు కూడా తెలియజేస్తాను. ఈ మంత్రాలు ఎందుకు తెలియజేస్తుంటా అంటే, కొంతమంది మంత్రం గ్రహించిన తర్వాత న్యాసాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇది పూరించబడుతుంది. అంటే ఇది చూడడం వల్ల దీని ద్వారా వాళ్ళు న్యాసాలు ఆపాదించుకొని చక్కగా జపసాధన చేయొచ్చు. ఉచ్ఛిష్ట గణపతి మంత్రానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఇప్పటిదాకా చెప్పినటువంటి 3 విధానాలు, ఇకపై చెప్పబోయేటువంటి 5 విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా గురుముఖంగానే గ్రహించాలి. వ్యక్తిగతంగా ప్రేరణ చేయడానికి లేదు. అలా వ్యక్తిగతంగా ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ప్రేరణ చేయడానికి ఆమోదయోగ్యమైంది. పూర్వంలో చాలామంది ఆచరించిన దాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. సర్వే జనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.